హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. టింగ్ టింగ్ బెల్ కూడా కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి కొత్త అమావాస్య అంటారు కదా, ఉగాది ముందు రోజు అనమాట. సో ఉగాది ముందు రోజు అమావాస్య. సో నైవేద్యం పెట్టుకోవడం మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిందే. సో అమావాస్య అంటే ఉగాది ముందు రోజు కాక నైట్ అనమాట. సో రేపు అమావాస్య కాబట్టి ఈరోజు నైటే, నాకు మార్నింగ్ అవ్వదు కదా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ ఇల్లంతా శుభ్రంగా తడిగుడ్లు అది పెట్టేసుకున్నాము. మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది నైటు. సో ఇప్పుడు టైము 11 అయితే అయిందనమాట. ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్గా దేవుడి గది అయితే చాలా మెస్సీగా ఉందండి. రోజు పూజ చేస్తాం కదా, సో అక్షంతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మొత్తం అంతా నీట్గా చేసేద్దామని చెప్పేసి ఫోటోలు అవి తీసేసి నీట్గా అదంతా తుడిచేసి మొత్తం అంతా తడిగుడ్డ పెట్టి బొట్లు పెట్టి ముగ్గు పెట్టాను అనమాట. చూస్తూ ఉండండి ఎలా చేస్తున్నానో. మీకు తెలియకపోతే ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో. ఫస్ట్ దేవుడు కదా ఏంటంటే ఫస్ట్ ముందు పొడిగుడ్డతో తుడి చేసుకున్నాం అనుకోండి, వాటర్ పడకముందు అప్పుడు అంత మరకలు అవి ఉండవన్నమాట. ఫస్ట్ ఫోటోలన్నీ తీసేసి పొడిగుడ్డతో నీట్గా తుడి చేసుకోవాలన్నమాట. చూడండి పైన ఇదంతా డస్ట్ లేకుండా. తర్వాత నైజాలు వేసుకొని కొంచెం మంచి వాటర్తో మంచి క్లాత్ శుభ్రంగా ఇదిగోండి తడిగుడ్డ అదంతా బల్లంతా తుడి చేసుకుని దానిపైన ముగ్గు పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి చూసారా, ఇప్పుడు నైజాల్తో చేయడం వల్ల ఫస్ట్ పడుగుడ్డతో చేయడం వల్ల తుక్కంతా వచ్చేసింది. తర్వాత ఇలా చేయడం వల్ల నీట్గా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఇలా చేయండి. అలాగే మనం తడిదాని మీద ముగ్గు పెడితే అప్పటికి తెలీదు ఇలా వస్తుంది, సరిగా కనిపించట్లేదు అనుకుంటాము. కానీ దాని తర్వాత ఆరిపోతే బాగా కనిపిస్తుంది అనమాట. ముగ్గు అయితే చాలా బాగుంటుంది. సో ముగ్గు అయితే నేను పెట్టేసుకున్నాను. చూడండి ఆరిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ లోపల ఫోటోలు అయితే ఇదిగోండి ఫోటోలన్నీ కూడా మొత్తం తుడిచేస్తున్నాను నీట్గా తడిగుడ్డు పెట్టి మంచి క్లాత్తో. దేవుణ్ణి తుడిచేటప్పుడు మంచి క్లాత్తోనే తుడుస్తాం కదా, సో మంచి క్లాత్తో మంచి నీళ్ళతో శుభ్రంగా తుడిచేస్తాను. ఇదిగోండి ఆరిన తర్వాత చూసారా ముగ్గు ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇదిగోండి ఒక ప్లేట్లో గంధం, ఫస్ట్ ఫోటోలకి ఏదైనా సరే మనం తడిగుడ్డతో తుడిచిన తర్వాత గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టాలన్నమాట. సో అలా అయితే కుంకుమ అంటుకుంటుంది. తర్వాత గంధం పెట్టి పొట్టు పెట్టడం అనేది కూడా చాలా మంచిదంటండి. సో మేమైతే ఇలాగే చేస్తాము. గంధం పెట్టడం వల్ల కుంకుమ అంటుకుంటుంది, ప్లస్ అలా చేయడం వల్ల కూడా మంచిదన్నమాట. సో ఫోటోలన్నీ నీట్గా తడిగుడ్డతో తుడిచేసేసాను, ఏ మట్టి అది లేకుండా. తర్వాత గంధం రాసి కుంకుమ బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. సో అలా అన్ని ఫోటోలకి అయితే పెట్టేస్తాను. ఇదిగోండి చూడండి మొత్తం ఫోటోలు అన్నిటికీ పెట్టేసి శుభ్రంగా సర్దేశాను అనమాట. చూడండి మొత్తం అంతా కలకలాడుతుంది చూసారా, నీట్గా ముగ్గులు అన్నీ బాగా కనబడుతుంది. గౌరమ్మని శుభ్రం కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను గౌరమ్మకి, వినాయకుడికి. ఇదిగోండి మిగతా ఫోటోలన్నీ కూడా నీట్గా అయిపోయినాయి అన్నమాట. సో అక్కడికి ఆ సెక్షన్ అయింది, పైన సెక్షన్ మొత్తం అన్నీ ఒకేసారి తీసామనుకోండి మనకి గజిబిజి అయిపోద్ది. సో పైన సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కింద సెక్షన్. ఇక్కడ ఏంటంటే ప్రతి పండక్కి నేను ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఈసారి చెత్త లేకుండా చూడాలి, ఏం పెట్టొద్దు అని అనుకుంటూ ఉంటాము. కానీ నెమ్మదిగా ఇవన్నీ ఇక్కడ చేరిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎందుకో కూడా తెలియదు అవన్నీ. ఆ గుడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తాం, అన్నీ తెస్తాము, అన్నీ అక్కడ పెట్టేస్తాము. ఎవరైనా చెప్తే అది కొనేస్తూ ఉంటారు. మా అత్తయ్య గారు ఈ నూనెతో వెలిగిస్తే మంచిది, ఇలా ఏది చెప్పినా ఫాలో అయిపోతూ ఉంటారనమాట. సో నిజంగా చెప్పాలంటే భగవంతుడికి మనకున్నంతలో మనస్ఫూర్తిగా మనసులో కల్మషం లేకుండా మంచిగా దండం పెట్టుకుంటే అసలు అవి ఏమీ పాటించక్కర్లేదని నా ఒపీనియన్ అనమాట. సో కానీ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పింది ఇంకా అలా ఫాలో అయిపోతూ ఉంటాం కదా. సో ఇదిగోండి అవన్నీ ఆ చెత్త అంతా తీసేసి నీట్గా అయితే సర్దాను అనమాట. ఎంతసేపు పట్టిందంటే అందులో అవన్నీ పీట కూడా శుభ్రం కడిగేసి పసుపు రాసి ఓన్లీ అవసరమైనవి పెట్టాను. మిగతా అన్నీ కూడా పక్కన పెట్టేశాను అనమాట. చూడండి ఫ్లోర్ ఆ సెక్షన్ అయిన తర్వాత ఫ్లోర్ అంతా తడి కూడా పెట్టేశాను, 2 సార్లు పెట్టాను. తర్వాత ముగ్గులు అవి పెట్టేశాను. సో ఇప్పుడు చాలా నీట్గా ఉంది. ఇదిగోండి దేవుడి సామాన్లు కూడా మా అత్తయ్య గారు అయితే తోమేసి ఇచ్చేసారు. ఇంకా అక్కడికి తడిగుడ్డు పెట్టేసుకుని దేవుడిని క్లీన్ చేసుకుని పొద్దున్న పడుకుండిపోయాం. పొద్దున్న లేచి ఇదిగోండి మొత్తం ఇదంతా బయటది కడిగేసి ఇదిగోండి మొత్తం అంతా ముగ్గులు పెట్టుకున్నాను నీట్గా మంచిగా. ఇదిగోండి కింద ఫ్లోర్ నుంచి కూడా ముగ్గులు పెట్టేసుకున్నాం.
మొత్తం తడిగుడ్డ పెట్టేసుకుని కింద ఫ్లోర్ నుంచి ఇదిగోండి మొత్తం సందు బట్టలు అవి కూడా ఉతికేసాం అనమాట. ఎలాగో నైవేద్యం పెట్టుకుంటాం కదా, సో మార్నింగే లేచిపోయి బట్టలు ఉతికేసుకుని సందులు మొత్తం మెట్లు అవి శుభ్రం కడిగేసుకున్నాము. నైటే మాప్ పెట్టుకున్నాము, ఇల్లంతా మాప్ పెట్టేసుకుని దేవుడి పని అయిపోయింది. మార్నింగ్ దేవుడి సామాన్లు తోమేసుకుని సందులు అవి కడుక్కొని బట్టలు అయితే ఉతికామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి లేచాము. ఇదిగోండి నేనైతే ఇంకా బట్టల పని అవన్నీ కడగడం గదులు తొడడం అన్నీ అయిపోయాక నేనైతే స్నానం చేస్తాను. స్నానం చేసి లోపల పసుపు రాసేసుకున్నాను అనమాట. మా అత్తయ్య గారు అయితే పప్పు కడిగేసి ఉంచారు. ఇదిగోండి శనగపప్పు బూరెలు వేయాలి కదా, మరి నైవేద్యం పెట్టుకోవడం కోసం శనగపప్పు అయితే నానబెట్టారనమాట. సో నేను ఈ లోపల అత్తేసర అన్నానికి పెసరపప్పుని రైస్ కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టాను. ఇదిగోండి రైస్ అయితే ఉడుకుతుంది. ఇదిగోండి శనగపప్పు అయితే కుక్కర్లో పెట్టాను అనమాట. ఉడుకుతూ ఉంటుంది కదా, నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. ఇదిగోండి పిండి ఆడేసాం కూడా దేనికి, బూర్లకి. ఇంకొంచెం గట్టిగా ఆడుకున్నాం, టిఫిన్ గారెలు వేసుకుందాం అని చెప్పేసి. ఒక పెద్ద గిన్నెలోదేమో బూర్లకి, చిన్న గిన్నెలోదేమో గారెలకి అనమాట. సో 5:30కి లేవడం వల్ల కొంచెం త్వరగానే అవుతుంది కదా అని చెప్పేసి, మళ్ళీ మా హస్బెండ్ 8:39 లోపు ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. సో తను ఉండగా దండం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా గబగబా లేచిపోయి పని అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోతుంది, శనగపప్పు బూరెలకి. అన్నం కూడా, రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి అది పప్పు అలా చేసినప్పుడు మనం యాలక్కాయలు చితగొట్టి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. సో మా అత్తయ్య గారు కూడా అదే చేస్తారు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఉండలు చుట్టేసి ఇచ్చేసాను అనమాట. మా అత్తయ్య గారు బూరెలు వేసేస్తారు కాబట్టి ఉండలు అయితే చుట్టేసి ఒక ప్లేట్లో పెట్టాను. అది ఆరాలి కదా, నేనైతే హాల్లో కూర్చొని చేస్తున్నాను. మా అత్తయ్య గారు వంటగదిలో బూరెలు వేస్తున్నారు అనమాట. సో ఇదిగోండి ఇందులో ఆల్రెడీ నెయ్యి అయితే వేసేసాము. ఇదిగోండి కొంచెం చల్లారింది కాబట్టి ఉండలు అయితే చుడుతున్నాను అనమాట. ఒక ప్లేట్ చేసేసిన తర్వాత అత్తయ్య తీసుకెళ్ళిపోయి బూరెలు అయితే వేస్తున్నారు. ఇంకో ప్లేట్లో కూడా ఇదిగోండి ఫినిషింగ్ అయితే వచ్చేసింది అనమాట. సో అన్ని బూరెలు భలే ఒకే సైజులో అయితే చేశాను కదా. నాకు ఇవి చిన్నప్పటి నుంచి చేయడం ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకెలాగో మా ఇంట్లో నేనే చేస్తాను. అమ్మ ఇంట్లో కూడా చేసేదాన్ని అప్పుడప్పుడు. ఒక్కోసారి అయితే అమ్మే చేసేసుకునేది. ఇదిగోండి మొత్తం ఫైనల్గా ఉండలు అయితే చుట్టేసాము. ఇదిగోండి అత్తయ్య బూరెలు అయితే వేసేస్తున్నారనమాట. బూరెలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి సో ఫస్ట్ దేవుడికి కొన్ని బూరెలు వేసేసాము, పక్కన పెట్టేసాం అనమాట. తర్వాత మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళిపోతారని చెప్పేసి గారెలు అయితే పక్కన వేసేసారు ఇంకో దాంట్లో. ఇంకా తర్వాత ఫినిషింగ్ బూరెలు కూడా వేసేస్తున్నారు. సో ఫైనల్గా బూరెలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇష్క అయితే ఇంకా లేవలేదనమాట. ఇంకా మొత్తం ఈ పని అంతా అయిన తర్వాత ఇంకా దాని పని చూద్దామని చెప్పేసి ఇంకైతే లేపలేదు. ఇదిగోండి బూరెలు అయితే భలే రౌండ్గా వస్తున్నాయి కదా. సో ఫైనల్గా మా అత్తయ్య గారు అయితే చాలా ఫాస్ట్గా చేసేసారండి. ఇంకా నేను అందించడం అలాంటి పనులు చేస్తాను కానీ వంట సెక్షన్ అంతా కూడా మా అత్తయ్య గారే చేసుకుంటారు. సో ఫైనల్గా బూరెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మా అత్తయ్య గారి గారెలు కూడా టిఫిన్కి వేసేసుకున్నాను అనమాట. సో బూరెలు గారెలు కూడా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ లోపు తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే లేచిపోయి కూడా చేసేసాం. అన్నీ అయితే రెడీ పెట్టుకున్నాము. ఈ లోపల మా ఇష్క కూడా లేచిపోయింది అనమాట. మా ఇష్క అయితే లేచిపోయింది అనమాట. స్నానం కూడా చేయించి గుడ్ మార్నింగ్ అని చెప్పి కూడా రెడీ చేసేసాము. ఇంకా మేము అందరం కూడా మన ఇంకా కొంతసేపు అలా ఆడుతూ ఉంటుంది అనమాట. లేచిన వెంటనే పెట్టుకున్నాం, కొంతసేపు ఎలా పడుకుంటే అనేది చూస్తూ బతుకం తీర్చుకుంటూ ఉంటుంది. అండ్ ఈవినింగ్ కూడా అమ్మవారి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇదంతా కూడా నేను షూట్ చేశాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి.
रना रना रनु रे रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं ओ रना रनु रे रे नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं और नजरिया लागे नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं
హాయ్ అండి, చూసారు కదా ఈరోజు మార్నింగే లేచిపోయి నైవేద్యం పెట్టుకుని ఇంట్లో దండం పెట్టేసుకున్నాము. బూర్లు అవి వేసుకుని సాయంత్రం అయితే అమ్మవారి గుడికి వెళ్ళాము. ఇక్కడ రాజమండ్రి గ్రామ దేవత సోమాలమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. సో మేమందరం వెళ్ళి మొత్తం 5గురికి కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. కొబ్బరికాయలు అట్టపళ్ళు పెట్టి చీర జాకెట్టు గాజులు అవి ఇచ్చి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా అలా ఈవినింగ్ అయితే వచ్చేసాము. నైట్ వచ్చేసరికి 9:30 అయింది. మేము వెళ్ళడమే 8 o'clock వెళ్ళాము. కొంచెం ఫ్రీగానే ఉందన్నమాట. నైట్ అయిపోయింది కాబట్టి ఇంక రేపు ఉగాది కాబట్టి అసలు ఖాళీ ఉండదు. సో అందుకని మేము ముందు రోజు ఇప్పుడు వెళ్ళొచ్చేసాము. సో చూసారు కదా, ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హ్యాపీ ఉగాది అడ్వాన్స్.